సత్యకుమార్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఇటీవలి కాలంలో కొన్ని మంచి పరిణామాలు జరిగినాయి ఆరోగ్య రంగంలో. ఒకటి, ఫ్రీ డయాగ్నోస్టిక్స్ దేశం మొత్తంలో అమలు చేసిన ఏకైక రాష్ట్రం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్. విజయవంతంగా చేశారు. ప్రస్తుతం ఎట్లా ఉందో నాకు తెలియదు. అలాగే ఇటీవల కాలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందిని పెట్టి మరి ప్రతి విలేజ్ సెక్రటేరియట్ దగ్గర ఆ గ్రామంలో కూడా ఒక చిన్న సెంటర్ ఏర్పాటు చేసి మంచి ఓ పద్ధతి ప్రవేశపెట్టారు. ఎంత మేరకు ఫలితాలు ఇస్తుందో చూద్దాం, కానీ కనీసం ప్రయత్నం చిత్తశుద్ధ చేశారు. అలాగే డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ కూడా హై క్వాలిటీ, ఖర్చు ఎక్కువ లేకుండా అందరికీ పంపిణీ కూడా ఇక్కడ జరుగుతున్నది. కొన్ని మంచి పద్ధతులు ఉన్నాయి. అదే సమయంలో మనకేమవుతోంది, ఒక 2,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్టుగా నాకు అందిన సమాచారం. ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ. రెండోది, 10-12 ఏళ్ల క్రితం రేట్లు నిర్ణయించింది పెంచలేకపోతుంది ప్రభుత్వం. ఉదాహరణకి కర్నూలు బైపాస్ ఇప్పుడు కూడా 1,08,000, 1,10,000 అని చెప్తున్నారు నాకు. మరి ఖర్చు పెరిగిపోయింది. ఈ 10 ఏళ్లలో ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఖర్చులు పెరిగినాయి. దాంతో ఏమవుతుంది, 2 రకాల ప్రమాదాలు వస్తున్నాయి. నేను చాలా నిర్మోహటంగా నిజాయితీగా మాట్లాడుతుంది. అంటే మనం ముసులో గుర్తులట్లేదు. దీర్ఘకాలం మన వాళ్ళ నిర్ణయాలు రేపొద్దున ప్రభావితం చేస్తాయి వచ్చే 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. మంచి ఆసుపత్రులు ఈ ధరకి చేయలేని వాళ్ళు, అక్రమాలకు పాల్పడని వాళ్ళు, అంటే రహస్యంగా డబ్బులు సేకరించడానికి సిద్ధం కాని వాళ్ళంతా కూడా ఎన్టీఆర్ ఆరోగ్య సేవని తప్పుకునే పరిస్థితి వచ్చింది. మిగతా వాళ్ళు కోపేమెంట్స్ అనధికారికంగా వసూలు చేస్తున్నారని విన్నాను. ఓ 1,00,000 రూపాయలు అంతా ఇవ్వండి, ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో మాకు తెలియదు, అయినా రేటు సరిగ్గా చాలట్లేదని చెప్పని మీరు ఇచ్చినాడు ఇస్తారు, లేకపోతే లేదు. అంటే కాలక్రమేణా ఏమవుతుంది, స్కీమ్ పలచబడిపోయి అక్రమాలు నిలవైపోయి సమర్థులు మంచి ప్రమాణాలు తెచ్చేవాళ్ళేమో తప్పుకుని ఏదో రకంగా నడిచేది. చివరి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఎలా వైద్యం ఉందో ఆ పరిస్థితి వచ్చే ప్రమాదం ఉన్నది. చివరికి కొండాలకి మందేస్తూ ఉన్నాళ్ళకి పోయేట్టుగా. ఈ నేపథ్యంలో వారు ఇందాక చెప్పారు, సింగపూర్ని కూడా చెప్పారు. నేను దాన్ని ప్రస్తావిద్దాం అనుకున్న వారు తీసుకొచ్చారు. సింగపూర్లో పెట్టే ఖర్చు ప్రభుత్వం 3.5% జీడిపి. సంపన్న దేశాలు అతి తక్కువ ఖర్చు. సింగపూర్ ఆరోగ్య వ్యవస్థ ప్రపంచంలో నెంబర్ 1. ప్రజలు 3% పెడతారు వివిధ రూపాల్లో. 3 రకాల ఫండ్స్ ఉన్నాయి. మెడిసేవ్ అని ఒక ఫండ్ ఉన్నది, జీతంలో 7% దానిలో పెడతారు. మెడిషీల్డ్ అని మరొకటి ఉంది, ఇన్సూరెన్సు. ఆ డబ్బుల్లోంచి ఇన్సూరెన్స్ పెట్టుకుంటారు ప్రజలే. మెడి ఫండ్ అని అవసరమైతే ప్రభుత్వమే ఉచితంగా కొన్ని ఖరీదైన వైద్యం చేస్తుంది. కానీ చాలా సమర్థంగా వారు ఇందాక అన్నారు, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, నా ఆరోగ్యం నా బాధ్యత. ఒక స్థాయి దాటిపోతే నేను జేబులోంచి పెట్టుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్యకాలంలో కొంచెం బరువు తగ్గాను, నా ఆరోగ్యం కోసం తగ్గాను. కొంచెం ఆహారం మితంగా ఉండటం, వ్యాయామం చేయటం. ఈ బాధ్యతని పెంచే రీతిలో, ఆరోగ్యాన్ని పెంచే రీతిలో చేసినట్టయితే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు, ఖర్చు తగ్గించవచ్చు. ఇలా ఏమన్నా ఆలోచించేది ఉందా? లేకపోతే ఒక మాట ఇచ్చేసాము, ఆంధ్రప్రదేశ్లో కనుక మనం అన్నీ ఉచితంగా చేయకపోతే ఎన్నికల్లో కష్టమవుతుందని చెప్పి ఆ రకంగా వెళదాం అనుకుంటున్నారా? సార్, ముందుగా మన జీడిపిలో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎంత అన్నప్పుడు మీరు చెప్పారు 1.3%. అయితే దాంట్లో మంచినీళ్ళు కూడా కలిపారని. ఇప్పుడు మనం హెల్త్ కేర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రివెంటివ్ మెజర్స్ మీద కూడా ప్రధానంగా దృష్టి పెడుతున్నాం సార్. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం సంవత్సరం మన దేశంలో సురక్షితమైన మంచినీరు తాకపోవడం వల్ల ఏటా 4 లక్షల మంది చనిపోతున్నారు. అంటే దాని మీద ఎంత భారం పడుతోంది. ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం నిర్మించలేకపోతే ఆర్థిక ప్రగతి మీద కూడా దాని ప్రభావం చూపుతుంది. కాబట్టి అది ఒకటి. రెండోది, అభివృద్ధి చెందిన దేశాల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం, ప్రస్తావించారు మీరు. అమెరికా డాక్టర్ గారు చెప్పారు, ఇవాళ అమెరికాలో వాళ్ళ జీడిపిలో 17% ఖర్చు పెడుతుంటే వాళ్ళకు జనరల్ ఫిజిషియన్ అపాయింట్మెంట్ కావాలంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో 21 రోజు పడుతుంది. ఒక ఎలెక్టివ్ సర్జన్ ఎవరన్నా జబ్బు వచ్చింది అయిపోయిన తర్వాత ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళి చూడాలంటే 28 రోజులు పడుతుంది. ఈ సోకాల్డ్ డెవలప్డ్ నేషన్ వెస్ట్రన్ కంట్రీస్లో కూడా, ఈ యూరోపియన్ యూనియన్లో కూడా, జర్మన్లో వాళ్ళకు 11 నుంచి ఆల్మోస్ట్ 15% దాకా వాళ్ళ జీడిపిలో ఎక్స్పెండిచర్ ఉన్నప్పటికీ కూడా ఆ దేశాలు కూడా ఇదే పరిస్థితి. మన దేశంలో అదృష్టవశాత్తు ఆ పరిస్థితి లేదు. అంటే ప్రైవేట్ రంగం కూడా దీనికి తోడ్పడడం దీని కారణం. అదేవిధంగా ప్రభుత్వంలో కొన్ని పథకాలు, ఇవాళ ఆయుష్మాన్ భారత్ కానీ, లేదా మన దగ్గర ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ కానీ దీంట్లో ఉపయోగపడుతుంది. ఇక సింగపూర్ దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బికాజ్ దే హ్యావ్ డెవలప్డ్ రోబస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ సింగపూర్. బట్ అదే సమయంలో కూడా మనం ఒకటి ఆలోచించాల్సిందంటే, అమెరికా ఒకసారి నేను వెంకయ్యనాయుడు గారితో సింగపూర్ వెళ్ళినప్పుడు అధ్యక్షుని మాట్లాడుతుంటే ఆయన ఇట్స్ అ ఫైన్ సిటీ అన్నారు వెంకయ్యనాయుడు గారు. ఆయన ఇంకా కాస్త ప్రాసతో, ఎస్ ఇట్ అ ఫైన్ సిటీ, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ ఫైండ్ సిటీ
మనకి అన్నాడు. అంటే అంత పెద్ద రకాల ట్యాక్సులు మేము సింగపూర్లో వేస్తాము, ప్రజల భాగస్వామ్యం ఉంటుందనే విషయాన్ని ఆయన ఆ రోజు చెప్పారు. రోబస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఉన్నాయి, కానీ దాని దేశ జనాభా ఎంత? 60 లక్షలు. మన దేశ జనాభా దానికి 240 రెట్లు ఉంటుంది. 60 లక్షలు ఎక్కడ, 145 కోట్లు ఎక్కడ. కాబట్టి ఆ దేశంతో మనం కంపేర్ చేసుకోవడానికి కూడా లేదు. అయినప్పటికీ కూడా ఈ ప్రధానంగా ఈ దేశంలో ఇటువంటి వాటిని మన గతంలో మన పెద్దలు చాలా అనుభవాన్ని రంగరించి మేలవించి అనేక రకాలైన ఈ ప్రివెంటివ్ మెజర్స్ చెప్పారు గతంలో. మనం చేయట్లా ఇప్పుడు అవన్నీ. ఆ ప్రివెన్షన్ మీద దృష్టి పెట్టడం కోసం ఇటీవల యోగాంధ్ర పేరుతో యోగా గురించి అంత పెద్ద కార్యక్రమం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఎందుకు ప్రధానమంత్రి గారిని పిలిచారంటే యోగా కారణంగా ఒక ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లను కానీ లేదా జీవన శైలిని కానీ అనేక రకాల నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఆహారపు అలవాట్లు లేదా జీవన శైలి. అందుకోసం ప్రివెంటివ్ మెజర్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది. అదే సమయంలో ఈ ఫ్రీ డయాగ్నోస్టిక్ గురించి మాట్లాడారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పీపీపీ మోడల్ కింద అన్ని టెరిషరీ హాస్పిటల్లో, సెకండరీ హాస్పిటల్స్లో ఈ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ లేకపోతే ముందు రెఫరల్స్ అన్ని ప్రైవేట్ వైపు పోయేవి. అటువంటిది ప్రభుత్వమే చెల్లిస్తూ ఫ్రీగా అందించే ప్రయత్నం చేసింది. కాబట్టి ఆ వ్యవస్థని పీపీపీ మోడ్ అంటూనే అదేందో ప్రైవేట్కి ఇచ్చినట్టు కాదు. ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది వారికి, ప్రైవేటు నిర్వహణ చేస్తాను. అంటే ప్రభుత్వంలో పరిమితులు ఉన్నాయి ప్రభుత్వానికి. అంత స్థాయిలో మనకు ల్యాబ్ టెక్నీషియన్స్ దొరకట్లా, ఆ స్థాయిలో డాక్టర్లు దొరకట్లా. గ్రామీణ ప్రాంతాలు వెళ్ళడానికి స్పెషలిస్ట్ ముందుకు రావాలా. సూపర్ స్పెషలిస్టులు అయితే అసలు వాళ్ళు విశాఖపట్నమో లేదా గుంటూరు లేదా తిరుపతి, అనంతపురం తప్ప ఇతర ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలకు వెళ్ళడానికి ఒకరు సిద్ధపడట్లా. గిరిజన ప్రాంతాల్లో అయితే పూర్తిగా వెళ్ళడానికి ఎవరు ముందుకు రావట్లా. ఈ నేపథ్యంలో ఫ్రీ డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ కొన్ని అనేక రకాలైన పీపీపీలో పోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఈ పీపీపీ మోడ్లోనే 3 డయాగ్నోస్టిక్ సెంటర్లని విశాఖపట్నం ఒకటి, విజయవాడ ఒకటి, తిరుపతి ఒకటి మంజూరు చేసింది. దాన్ని కూడా ఇప్పుడు విజయవాడలో మొదలు పెడుతున్నాం, 2 కూడా మొదలు పెట్టబోతున్నాం. అదే సమయంలో విలేజ్ హెల్త్ క్లినికల్ ప్రైమరీ హెల్త్ కేర్ మీద కూడా ఈ స్టేట్ సబ్జెక్ట్ అయినప్పుడు కూడా హెల్త్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సప్లిమెంట్ చేస్తుంది. ప్రధానంగా ఈ పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లోనే నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం నేషనల్ హెల్త్ మిషన్ కింద హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని మనం ఇక్కడ పేరు విలేజ్ హెల్త్ క్లినిక్ అని పెట్టుకున్నాం. దాన్ని దేశవ్యాప్తంగా 1,75,000 మంజూరు చేయడం, అన్ని గ్రామాల సచివాలయాల పరిధిలో వాటిని ప్రారంభించడం. మన రాష్ట్రంలో కూడా దాదాపు 10,032 అటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్లని దానికి కేంద్రమే ఫైనాన్స్ కమిషన్ కింద కానీ లేదా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కానీ నిధులు ఇస్తుంది. సరే, గతంలో